హాయ్ గైస్, హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. అండ్ మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డిగ్రీ ఫిల్టర్స్. అండ్ వితౌట్ ఎనీ లేట్ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో గైస్, మీరు తెలుగులో వర్క్ చేద్దాం అనుకుంటున్నారా? మీరు తెలుగులోనే వర్క్ చేద్దాం అనుకుంటున్నారా? సో అయితే ఈ ఆపర్చునిటీ మీకోసమే. సో ఈ ఆపర్చునిటీ ఏంటి అంటే, మనం తెలుగులో యాడ్స్ ని మనం రివ్యూ చేసి మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ డీటెయిల్స్ ఏంటి ఇవన్నీ చూసేద్దాం, వచ్చేయండి. సో గైస్, ఈ ఆపర్చునిటీ ఏంటి అంటే, ఇది ఒక పార్ట్ టైం అండ్ ఫ్రీలాన్స్ ఆపర్చునిటీ అనమాట. సో ఎవరైతే మీకు ఫ్రీ టైమ్ లో మీరు వర్క్ చేసి మనీ ఏం చేసుకుందాం అనుకుంటున్నారు, సో వాళ్ళకి అనమాట ఈ ఆపర్చునిటీ. సో ఈ ఆపర్చునిటీ ఏంటి అంటే, ఏ కంపెనీ నుంచి వచ్చిందంటే వి లోకలైజ్. సో ఈ వి లోకలైజ్ అనేది యూఎస్ బేస్డ్ కంపెనీ అనమాట. సో ఈ కంపెనీ ఏంటంటే ఏఐ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది అనమాట, లైక్ కాన్సెంట్రిక్స్ లాగా. సో ఇది సర్వీస్ బేస్డ్ కంపెనీ అనమాట. సో ఈ కంపెనీలో ఏంటి అంటే, తెలుగు యాడ్ కంటెంట్ రివ్యూవర్ అనే పొజిషన్ కి వీళ్ళు హైరింగ్స్ అయితే స్టార్ట్ చేశారనమాట. సో అది కూడా ఫ్రీలాన్స్ అండ్ పార్ట్ టైం ఆపర్చునిటీ. సో ఎవరైతే తెలుగులో వర్క్ చేద్దాం అనుకున్నారో ఈ ఆపర్చునిటీ అసలు మిస్ అవ్వకండి. సో ఈ డీటెయిల్స్ ఏమడిగారు ఇవన్నీ చూసేద్దాం. సో ఫస్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి జాబ్ టైటిల్ వచ్చేసరికి ఏంటంటే యాడ్స్ క్వాలిటీ రేటర్ అనమాట. సో మనకి వచ్చిన యాడ్స్, తెలుగులో వచ్చిన యాడ్స్ ని మనం క్వాలిటీ రేట్ చేయాలన్నమాట. సో ఎంత క్వాలిటీగా ఉన్నాయి, సో వాటికి రేటింగ్ ఎంత ఇవ్వచ్చు అని మీ వర్క్ ఉండబోతుంది అనమాట. సో ఈ పే రేట్, సో వీళ్ళు ఎలా పే చేస్తున్నారంటే టాస్క్ బేస్డ్ పే రేట్ అనమాట. సో మీరు టాస్క్ కి ఇంతని పే చేస్తారనమాట. సో టాస్క్ ఒక టాస్క్ వచ్చేసరికి ఎంత పే చేస్తారంటే వీళ్ళు అప్రాక్సిమేట్లీ $9 అనమాట. సో $9 అంటే ఎంత అంటే మన ఇండియన్ రూపీస్ లో చూసుకుంటే దాదాపుగా 800 రూపీస్ వస్తాయి అనమాట మనకి. 766 రూపీస్ అని ఉంది ఎగ్జాక్ట్ అయితే. సో మనం అంత పర్ అవర్ మనం అంత ఎర్న్ చేసుకునే పొటెన్షియాలిటీ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో మీరు పర్ వీక్ మీరు ఎన్ని అవర్స్ అంటే 20 అవర్స్ వర్క్ చేసుకుంటే సరిపోతుంది అనమాట యావరేజ్ గా. సో అండ్ ఆల్సో చూసుకుంటే ఇది ఒక లాంగ్ టర్మ్ జాబ్ అనమాట. సో ఏంటంటే మీకు తెలుగు యాడ్స్ వస్తూ ఉంటే మీరు వాటి క్వాలిటీ రేట్ చేయడం, సో ఇవన్నీ రేటింగ్ ఇవ్వడం ఇవన్నీ చేస్తూ ఉండాలన్నమాట. సో ఇది ఒక లాంగ్ టైం జాబ్. మీకు తెలుగులో వర్క్ చేయాలి అని అనుకున్న వాళ్ళు ఏంటంటే దీనికి ఖచ్చితంగా అప్లై చేయండి. ఖచ్చితంగా రిప్లై వస్తుంది, ఎందుకంటే మన తెలుగు వాళ్ళకి ఇచ్చిన జాబ్ ఇది. ఆల్ ఇండియా కాదు, మన ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ ఉంటారు దీనికి. సో ఇంకా చూసుకుంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా ఎంత సింపుల్ గా ఉండబోతుంది అంటే, దేర్ ఇస్ నో ఇంటర్వ్యూ ప్రాసెస్, దేర్ ఇస్ నో టెస్ట్ ప్రాసెస్ అని ఉన్నాయన్నమాట. సో నో ఫోన్ కాల్స్ ఏమీ ఉండవు అనమాట. సో మీ రెజ్యూమ్ ని మీరు స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకుని తెలుగులో మీకు గ్రిప్ ఉందని చెప్పి మీకు ప్రూవ్ చేసుకుంటే గనక, సో మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయితే మీకు ఆటోమేటిక్ గా టాస్క్స్, మీకు ఒక అకౌంట్ ఇవన్నీ క్రియేట్ అయిపోయి వస్తాయి అనమాట. సో నో ఇంటర్వ్యూ బేస్డ్, నో ఫోన్ కాల్ బేస్డ్, నో టెస్ట్ బేస్డ్ ఏదైనా ఆపర్చునిటీ ఉందంటే ఇదే అనమాట. అది మన తెలుగు వాళ్ళకి. సో డోంట్ మిస్ ఇట్ గైస్. సో ఇంకా చూసుకుంటే మీరు రిక్వైర్మెంట్స్ ఏమడిగారంటే, నేను చెప్తాను ఫ్లూయెన్సీ ఇన్ తెలుగులో ఫ్లూయెన్సీ ఉండాలి. అండ్ మీరు లిటిల్ బిట్ ఇంగ్లీష్ అర్థం చేసుకోగలిగితే చాలు, ఎందుకంటే వాళ్ళ వర్క్ యూఎస్ బేస్డ్ అని చెప్తున్నా కదా. సో వాళ్ళ వర్క్ ఏంటంటే ఇంగ్లీష్ లో ఉంటుంది అనమాట. సో మీరు ఇలా చేయండి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ ఇంగ్లీష్ లో ఉంటాయి అనమాట. సో దాన్ని బేస్ చేసుకుని మనం తెలుగు వాటిని మనం రేటింగ్ ఇవ్వడం, ఈ క్వాలిటీ చెక్ చేయడం ఇవన్నీ చేయాలన్నమాట. అండ్ ఆల్సో మీరు చూసుకుంటే పాపులర్ మోడర్న్ కల్చర్ కి మీరు ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ట్రెండ్స్ కి వీటన్నిటికీ మీరు కంఫర్టబుల్ గా ఉండాలన్నమాట. కంఫర్టబుల్ నాలెడ్జ్, సో ప్రెసెంట్ ట్రెండ్స్ ఏమేమి జరుగుతున్నాయి ఇవన్నీ మీకు తెలుసుండాలన్నమాట. అండ్ ఆల్సో మీకు ఒక వర్కింగ్ ల్యాప్టాప్ అండ్ ఆల్సో ఇంటర్నెట్ యాక్సెస్ ఉంటే సరిపోతుంది. ఈ వర్క్ మీరు ఇంటి నుంచే చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఎక్కడ ఒక ఆఫీస్ అలా ఏమి ఉండదు, ఫ్లెక్సిబుల్ గా వర్క్ చేసుకోవచ్చు. సో ఈ ఆపర్చునిటీ ఎవరికైతే అర్జెంట్ జాబ్ కావాలనుకుంటున్నారో, తెలుగులో జాబ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు అయితే మిస్ అవ్వకండి. దీని అప్లికేషన్ డీటెయిల్స్ అన్ని నా డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ప్లీజ్ గో అండ్ చెక్అవుట్ దేర్. అండ్ మీకు ఎంత వీరికి ఇమీడియట్ జాయినర్స్ కావాలన్నమాట. సో మీకు అప్లికేషన్ ఎంత పాసిబుల్ అయితే అంత ఫాస్ట్ గా మీరు అప్లై చేయండి, మీకు రిప్లై వచ్చే ఛాన్స్ ఉంటుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇంకొక కొత్త ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దాం. అండ్ స్పెషల్ నోట్, మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా జాబ్ సర్చింగ్ లో ఉంటే ప్లీజ్ హెల్ప్ దెమ్ బై షేరింగ్ దిస్ ఆపర్చునిటీ. టేక్ కేర్, బై బై, జై హింద్.